హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా 3వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని 4వ పాఠమైన నా బాల్యం పాఠానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. గత వీడియోస్లో మొదటి 3 పాఠాలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి అలానే క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, కళలు. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠం ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ సి, షేక్ నాజర్ గారి ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ గారి యొక్క తండ్రి గారి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, షేక్ మస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరు పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి, గారపాడు తాత. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సలుపు లేకుండా కష్టపడేవారు అనే వాక్యంలో ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏడాది అంతా. నెక్స్ట్ క్వశ్చన్, నాజర్ను బడిలో అప్పగించు సమయంలో నాజర్ నాన్నగారు క్రింది వాటిలో దేనిని గురువు గారికి గురుదక్షిణగా ఇవ్వలేదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ₹1. నాజర్ గారిని బడిలో అప్పగించేటప్పుడు వాళ్ళ నాన్నగారు గురువు గారికి కొబ్బరికాయ, ఆకులు, ఒక్కలు గురుదక్షిణగా ఇచ్చారు. ఇచ్చిన ప్రశ్నలో గురుదక్షిణగా ఇవ్వనిది ఏంటి అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, ₹1. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు పాపాయి అనే గేయంను రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మంచాల జగన్నాథరావు. మంచాల జగన్నాథరావు గారు కవి, సంగీత విద్వాంసులు, అలానే ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ఇంతవరకు జగన్నాథరావు గారికి సంబంధించిన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు మొలక అనే కథలో తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలివాడికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి, 25 బంగారు నాణాలు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి అనే గేయ పంక్తులు ఏ గేయంలోనిది? ఆన్సర్ ఆప్షన్ బి, బంగారు పాపాయి. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు మొలక అనే కథలో గ్రామం పొలిమేరలో ముసలివాడు ఏ మొక్కను నాటుతూ దానికి నీరు పోయసాగాడు? ఆన్సర్ ఆప్షన్ సి, మామిడి చెట్టు.
నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ద్రోణ విజయం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి పామరులు చదువుకున్నవారు. పామరులకి సరైన అర్థం చదువుకోనివారు. ఇచ్చిన ప్రశ్నలో పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అమ్మో. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు వీటితో పాటుగా ఎలా, ఎవరు, ఎక్కడ ఈ పదాలను ప్రశ్నార్థక పదాలు అని అంటాం. అమ్మో వచ్చేసరికి ఆశ్చర్యార్థక పదం అవుతుంది. ఇచ్చిన ప్రశ్నలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1986. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ హార్మోనిస్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పనిని హార్మోనిస్ట్ ఖాదర్ షేక్ నాజర్తో చేయించలేదు? ఆన్సర్ ఆప్షన్ బి. ఖాదర్ గారు షేక్ నాజర్తో గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెమ్ములో ఊదిస్తూ శృతి గుక్కను నేర్పించేవారు. అలానే చదువు నేర్పించారు, సంగీతం కూడా నేర్పించాడు. ఈ ప్రశ్నకి బి సరైన సమాధానం ఎందుకు అవుతుందని అంటే, ఖాదర్ గారు షేక్ నాజర్ గారి కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైట్ వంక చూపిస్తూ నీరు కారుతుందంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో ఏమి ఇచ్చాం? కళ్ళల్లో ఆముదం. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ గారు ద్రోణ విజయం అనే నాటిక ఆడినందుకు పంతులు గారు ఇచ్చిన బహుమతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నాజర్ గారు ద్రోణ విజయం నాటిక ఆడినందుకు పంతులు గారు 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్ను బహుమతిగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు అక్షరీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అంగడాల రమణమూర్తి. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని కూడా పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠంలో చదువు మూడో నేత్రమని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నాజర్ గారి తండ్రి గారు. ఇప్పటి వరకు 3వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలోని 4వ పాఠమైన నా బాల్యం పాఠంలోని అన్ని విషయాలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ వివరణతో అందించడం జరిగింది. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి అలానే క్విక్ రివిజన్కి ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు మన ఛానల్లో క్విక్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఫాలో అవ్వటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.